మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రామలక్ష్మిని వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టాను. ఇప్పుడు రామలక్ష్మి నా భార్య కాకుండా ఎలా అవుతుంది? నువ్వు కాదన్నా కూడా ఇప్పుడు మాత్రం రామలక్ష్మి నా భార్యనే, ఎవరూ కాదనడానికి వీల్లేదు అని శౌర్య అంటాడు. చూడు శౌర్య, రామలక్ష్మి మేడలో నువ్వు తాళి కట్టినా సరే నీ పక్కన భార్య స్థానం నాది. ఆ ప్లేస్లోకి ఎవరి వచ్చినా నేను ఒప్పుకోను అని అస్మిత ఇక గన్ చూపిస్తూ ఉంటుంది. నీ ప్లేస్లోకి రామలక్ష్మి భార్యగా వచ్చింది కదా అస్మిత అని శౌర్య అంటాడు. నేను దాన్ని ప్రాణాలతో ఉంచను అని అస్మిత గన్నుని ఇక పెళ్లిపీటలపై ముసుగులో ఉన్న రామలక్ష్మి వైపు గురిపెడుతుంది. జానకి అయితే మెట్లకి గుడిలోకి వస్తూ ఉంటుంది. వెంటనే అస్మిత గన్ పేలుస్తుంది. అప్పుడే శౌర్య అడ్డు వస్తాడు. ఆ బుల్లెట్ కాస్త శౌర్య గుండెలకు తగులుతుంది. ఇక ఉన్న బలంగా శౌర్య కుప్పకూలిపోతాడు. రక్తపు మడుగులో ఉంటాడు. సీను ఆద్య పరిగెత్తుకొని శౌర్య దగ్గరికి వస్తారు. శౌర్య రక్తపు మడుగులో కుప్పకూలిపోయి ఉంటాడు. అస్మిత అయితే కాసేపు తేరుకుంటుంది. శౌర్య సార్, శౌర్య శౌర్య అని ఇక పడిపోయిన శౌర్య దగ్గరికి వచ్చి ఏడుస్తుంటుంది. అప్పుడే జానకి అక్కడికి వస్తుంది. శౌర్య అయితే ప్రాణాలు పోయి కళ్ళు తేలేస్తాడు. శౌర్య, నేను ఆ రామలక్ష్మిని చంపాలనుకుంటే నువ్వెందుకు అడ్డొచ్చావు? నేను ఆ రామలక్ష్మి ప్రాణాలు తీయాలనుకున్నాను, అనవసరంగా నువ్వు ప్రాణాలు పోగొట్టుకున్నావు. అప్పుడే ఇక శౌర్య కొంచెం మాట్లాడతాడు. రామలక్ష్మిని చంపేంత పగ నీకుంటే రామలక్ష్మి కోసం ప్రాణాలైనా ఇచ్చేంత ప్రేమ నా దగ్గర అని చెప్తూ ఉంటాడు. చాలు అస్మిత, చాలు, నేను కూడా రామలక్ష్మి భర్తగా చచ్చిపోతున్నాను అని శౌర్య అంటాడు. అస్మిత అయితే శౌర్య చేతిని పట్టుకోబోతుంటుంది. అయితే శౌర్య అస్మిత చేతిని విదిలించుకుంటాడు. నేను చచ్చిపోతున్నాను, రామలక్ష్మి భర్తగా చచ్చిపోతున్నాను అని శౌర్య ఇక కళ్ళు మూసేసుకుంటాడు. ఆద్య పెద్దమ్మ అని జానకి దగ్గరికి వస్తుంది. వెంటనే సీను అయితే శౌర్య పల్సు పట్టుకొని చనిపోయాడు, ప్రాణాలతో లేడు అని చెప్తాడు. ఇక అస్మిత అయితే నో నో అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటుంది. అస్మిత శౌర్య గుండెలపై పడి మరీ ఏడుస్తుంటుంది. శౌర్య సార్ లేవండి సార్, నేను మీ రక్తాన్ని కళ్ళ చూడడం ఏంటి సార్, మీ ప్రాణాలు నేను తీయటం ఏంటి సార్, మీరు నాకు కావాలి సార్, మీరు నా ప్రాణం నాకు కావాలి సార్, మీరు నాకు కావాలి సార్ అని గట్టిగా ఇక ఏడుస్తూ ఉంటే, రామలక్ష్మికి మీరు దూరం కావడానికి, నేను దక్కించుకోవడానికి నేను ఎంత చేశాను, ఎంత కష్టపడ్డాను, మీకు డ్రగ్స్ ఇచ్చి సిగ్గొదిలి మీతో వీడియో తీసుకున్నాను సార్, నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను, రామలక్ష్మిని మీకు దూరం చేసేసాను, అయినా నువ్వు ఆ రామలక్ష్మినే కోరుకుంటున్నావు. మొన్న గుడిలో కోనేట్లో ఆ రామలక్ష్మి ప్రాణాలు తీయటానికి ట్రై చేశాను. మీపై ఎంత ప్రేమ ఉంటే నేను ఇవన్నీ చేస్తాను చెప్పండి. మీరు మాత్రం దానికోసం వెళ్ళి ఒకసారి ప్రాణం మీదకి తెచ్చుకుంటే నేను మిమ్మల్ని బ్రతికించుకున్నాను, కానీ మీరు ఇప్పుడు దానికోసం చావడం ఏంటి సార్, శౌర్య సార్ అని అస్మిత నిజాలన్నీ చెప్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆ రామలక్ష్మి మిమ్మల్ని ద్వేషిస్తోంది. చివరికి వాళ్ళమ్మ మీ ఇంటికి వస్తే కూడా వాళ్ళమ్మ కూడా మిమ్మల్ని ద్వేషించేలా నేను ప్లాన్ చేసుకున్నాను. ఇక మీకు ఆ ఫ్యామిలీకి పూర్తిగా చెడిపోయింది, ఇక మీరు నా సొంతం అనుకున్నాను, కానీ మీరు ఇలా బలవంతంగా దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి, దాని చావుకి మీరెందుకు అడ్డొచ్చారు అని అస్మిత అన్ని నిజాలు చెప్తూ ఉంటుంది. ఇక జానకి అయితే అది వింటూ కోపంగా రగిలిపోతూ ఉంటుంది. సారీ సార్, లేవండి సార్, మీరు నాకే సొంతం సార్, నాకే సొంతం అని లేవండి సార్ అని అస్మిత ఇక ఏడుస్తూ ఉంటుంది. మీరు దాని భర్తగా చచ్చిపోతే నేను మీ భార్యగా చచ్చిపోతాను, నేను కూడా మీతోనే వస్తాను సూర్య సార్, మీతోనే వస్తాను, నేను చచ్చిపోతాను అని వెంటనే పక్కనే ఉన్న రివాల్వర్ని తీసుకొని తలకి గురి పెట్టుకుంటుంది, పేల్చేసుకుంటుంది. అయితే ఆ రివాల్వర్ పేలదు. సూర్య ఇక మళ్ళీ షాక్ అయ్యి మళ్ళీ పాయింట్ బ్యాంక్లో గురి పెట్టుకొని పేల్చుకుంటూ ఉంటుంది అస్మిత అని జానకి సీను చాలా షాక్ అయ్యి అలాగే చూస్తుంటారు. అస్మిత అయితే ఇక 2-3 సార్లు ఆ రివాల్వర్ని పేల్చినా కూడా అది పేలదు. ఏమైంది దీనికి అని ఆ గన్నును పట్టుకొని చాలా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. అప్పుడే రక్తపు మడుగులో కింద పడి ఉన్న శౌర్య అయితే చేతుల్ని తల కింద స్టైల్గా పెట్టుకుంటాడు. కళ్ళు తెరిచి అస్మిత వైపే చూస్తూ ఉంటాడు. ఇక అస్మిత అయితే రివాల్వర్ని శౌర్యని చాలా షాక్ అయి చూస్తూ ఉంటుంది. వెంటనే శౌర్య లేచి కూర్చుంటాడు. జానకి అయితే బాగా కంగారు పడుతుంటుంది. పెద్దమ్మ, నువ్వేం టెన్షన్ పడకు అని ఆద్య ధైర్యం చెప్తుంది. వెంటనే శౌర్య అస్మిత దగ్గరికి వస్తాడు. పేలదు, నువ్వు ఎంత ట్రై చేసినా ఆ గన్ పేలదు అని శౌర్య నవ్వుతూ చెప్తూ ఉంటాడు. శౌర్య అని అస్మిత అయితే షాక్ అయ్యి అడుగుతూ ఉంటుంది. అవును, అందులో ఉన్నది డమ్మీ బుల్లెట్స్ అని శౌర్య అంటాడు. ఇక అస్మిత ఆ రివాల్వర్ని చెక్ చేసుకుంటుంది.
వెంటనే శౌర్య షర్ట్ కింద పెట్టుకున్న డమ్మీ బుల్లెట్ ప్యాకెట్ని బయటకు తీసుకుంటాడు. ఇది కూడా డమ్మీ బుల్లెట్ అని ఆ కవర్ని కింద పడేస్తాడు. అస్మిత షాక్ అయి చూస్తూ ఉంటుంది. శౌర్య ఇక బాగా నవ్వుతూ ఉంటాడు. అదంతా డమ్మీ బుల్లెట్స్ డమ్మీ బ్లడ్ అని తెలుసుకున్న జానకి అయితే ఇక చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. మీ నాన్న గదిలోంచి తీసుకొచ్చిన రివాల్వర్లో డమ్మీ బుల్లెట్స్ ఎలా వచ్చాయని చూస్తున్నావా అని శౌర్య అడుగుతూ ఉంటాడు. అంతకుముందు జరిగిందంతా మనకి చూపిస్తూ ఉంటారు. అస్మిత ఇక గన్ను పట్టుకొని నేరుగా గుడి దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా కారులో వస్తున్నప్పుడు రోడ్డుకి ఒక తాగుబోతను అడ్డంగా పడుకొని ఉంటాడు. అస్మిత కారు ఆపేస్తుంది. ఆ ఫుల్లుగా తాగి ఉన్న అతని దగ్గరికి వచ్చి, రే తాగుబోతుడా లేవరాలే అని లేపుతూ ఉంటుంది. అయితే అతను అలాగే మత్తులో పడి ఉంటాడు. పక్కనే మందు బాటలు కూడా ఉంటుంది. అయ్యో వీడేంటి లేవటం లేదే అని అస్మిత వాణ్ణి లేపుతూ ఉంటుంది. ఈలోపే శౌర్య వాళ్ళ నాన్న రవీందర్ అయితే కార్ దగ్గరికి వస్తాడు. కార్లో ఉన్న రివాల్వర్లోని బుల్లెట్స్ని అసలైన బుల్లెట్స్ని తీసేసి డమ్మీ బుల్లెట్స్ని పెట్టేస్తాడు. మళ్ళీ చప్పుడు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రే తాగుపోతూ సచ్చినోడా లేస్తావా లేవా, వీడు ఇలా లేచెల్లలేడు కాబట్టి ఒక బండరాయి తీసుకొచ్చి వీడి తలపైన వేస్తే అప్పుడు లేస్తాడు అని అస్మిత పైకి లేస్తుంది. అప్పుడే అతను వద్దు బండరాయికి పని చెప్పొద్దు నేనే లేస్తాను అని తాగుతూ ఇక అప్పుడు లేచి వెళ్ళిపోతాడు. ఇక కూర్చొని మందు తాగుతూ ఉంటాడు. ఈలోపే రవీందర్ అయితే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. వస్తాను మందు తాగాను కదా ఇప్పుడు పక్కకు వెళ్తున్నాను అని అతను పక్కకు వెళ్తాడు. ఇక ఆ డమ్మీ బుల్లెట్స్ ఉన్న గన్ను పట్టుకొని అస్మిత గుడి దగ్గరికి వస్తుంది. ఇది జరిగింది అని శౌర్య మొత్తం నిజం అస్మితకి చెప్తూ ఉంటాడు. నీ గన్లో ఉన్న బుల్లెట్స్ ఈ డమ్మీ బ్లడ్ మాత్రమే కాదు, ఇక్కడ రామలక్ష్మి కూడా అని ముసుగు కప్పి ఉన్న ఆ ముసుగుని తీసేస్తాడు. ముసుగు కింద ఒక బొమ్మ ఉంటుంది. బొమ్మ మెడలోనే శౌర్య తాళి కడతాడు. ఆ బొమ్మ కాస్త అస్మిత కాళ్ళ దగ్గర దూరంగా పడి ఉంటుంది. ఇది కూడా డమ్మీయే అని శౌర్య చూపిస్తుంటాడు. ఆ బొమ్మ మెడలో తాళి వేలాడుతూ ఉంటుంది. అదిగో అసలు రామలక్ష్మి అక్కడుంది చూడు అని దూరంగా ఉన్న రామలక్ష్మిని శౌర్య చూపిస్తుంటాడు. అస్మిత అయితే ఇంకా షాక్ అయి చూస్తూ ఉంటుంది. రామలక్ష్మికి నిజమంతా కూడా తెలిసిపోయిందని అస్మిత అయితే తలపట్టుకుంటుంది. సీను ఆద్య జానకి అయితే రామలక్ష్మిని చూస్తూ చాలా సంతోషంగా ఉంటారు. రామలక్ష్మి రియలైజ్ అవుతుంది. చాలా ప్రేమగా శౌర్య వైపే చూస్తూ ఉంటుంది. నీతో నిజం రాబట్టాలని ఒకసారి నీతో పెళ్లి డ్రామా ప్లే చేశాను, కానీ నువ్వు ఆ వీడియోని డిలీట్ చేసావు. మళ్ళీ నేనేం చేసినా నీ పాపాలు నీ తప్పులు నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు. అందుకే ఈ ప్లాన్ వేశాను. ఏదో లైవ్లో చిన్న రీల్ చేశాను. అది రికార్డింగ్ కాకుండా లైవ్లోనే రామలక్ష్మికి అత్తయ్యకి నిజం తెలిసేలా నువ్వే మాట్లాడేవు. అయినా పిచ్చి అస్మిత, రేపు రామలక్ష్మితో నిజంగా పెళ్లి పెట్టుకొని ఈరోజు బలవంతంగా రామలక్ష్మికి తాళి కడతానని ఎలా అనుకున్నావు నువ్వు అసలు? అందరి ఆశీర్వాదంతో రఘురామ్ గారు పెట్టించిన ముహూర్తానికే నేను రామలక్ష్మి మెడలో తాళి కట్టి నా భార్యను చేసుకుంటాను. మా పెళ్ళికి అందరూ ఆహ్వానితులే, ఒక్కరు నువ్వు తప్ప అని శౌర్య అంటాడు. అస్మిత అయితే కోపంగా రగిలిపోతూ ఉంటుంది. వెళ్ళు, ఇక్కడి నుంచైనా నిజాయితీగా బ్రతుకు వెళ్ళు అని శౌర్య కోప్పడుతూ ఉంటాడు. అయినా అస్మిత అయితే కదలదు, అక్కడే నిలబడి ఉంటుంది. వెళ్ళు అని శౌర్య అయితే అస్మితని తోసేస్తాడు. ఇక అస్మిత అయితే ఏం మాట్లాడుకుంటా కోపంతో చూస్తూ వెళ్ళిపోతుంది. ఇక శౌర్య రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. రా దగ్గరికి అన్నట్లు కళ్ళతో సైగ చేస్తాడు. రామలక్ష్మి అయితే గతంలో శౌర్యని ఎంత నిజంగా అసభ్యంగా మాట్లాడిందో ఆ మాటలన్నీ కూడా తలుచుకొని అయ్యో శౌర్య సార్ పట్ల నేను ఇంత తప్పుగా ప్రవర్తించానా అని ఇక కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ చాలా ప్రేమగా చూస్తూ శౌర్య దగ్గరికి వస్తూ ఉంటుంది.